యాత్రికుడు నూతన పరిచయాలు చేసుకుంటూ తోటి వారి సహాయం తీసుకుంటూ తిరిగి తోటి వారికి సహాయం చేస్తూ తన యాత్రను కొనసాగిస్తాడు. ఏ రోజు కూడా తనతోనే లోకం అనుకోడు. బస చేసిన ప్రతి వసతి గృహములో ఉన్నన్ని రోజులు సంతోషంగా నలుగురితో గడుపుతాడు, తింటాడు, పంచుకుంటాడు, చేయవలసిన పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాడు. తిరిగి వట్టి చేతులతో తన యాత్రను కొనసాగిస్తాడు. మానవుని జీవితం కూడా ఒక యాత్ర లాంటిదే. పరలోక యాత్రను చేరడానికి లోక యాత్ర మనం చేస్తున్నాము. మనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. 1 తిమోతి 6:7. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం వట్టి చేతులతో వచ్చాము. ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు వట్టి చేతులతోనే వెళతాము. కనుక స్నేహితులారా, బతికిన 4 రోజులు సంతోషంగా గడపాలి. సంపాదించిన ధనాన్ని, విద్యను, ప్రతిభా పాఠవాలను నలుగురితోనూ సమాజ శ్రేష్ఠకై వినియోగించాలి. అదే జీవిత పరమార్థం.